అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు రీసెంట్‌గా మీరు చూసుకున్నట్లయితే మోస్ట్ అవైటెడ్ మూవీస్ 2025 లిస్ట్ అయితే వచ్చింది సార్. అది మొత్తం 20 మూవీస్ రిలీజ్ చేశారు. అందులో మన తెలుగు సినిమాలు 3 మాత్రమే ఉన్నాయి సార్. ఐఎంబీవి ఎవరి ఆధ్వర్యంలో ఉందది? బాలీవుడ్ ఆధ్వర్యంలో ఉంది. ఓకే. వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు అదే మనం సౌత్ ఇండియన్ మన ఆధ్వర్యంలో ఉందాం. మనం నిష్పక్షపాతంగా చేస్తాం. మనది వాళ్ళవి కూడా వేసుకొస్తాం. వాళ్ళు బాంబే ఎప్పుడు అంతే. బాంబే ఫీల్డ్ వాళ్ళే అనే పక్షపాతం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడే అసలే ఏడిసేస్తున్నారు. తెలుగు ఫీల్డ్, సౌత్ ఇండియన్ ఫీల్డ్ మార్కెట్ ఎక్కడో ఉంది. మనం వాళ్ళకి మనం మనకు అందనంత దూరంలో సౌత్ మార్కెట్ వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ ఉన్నాం ఏడిసేస్తున్నారు. ఇంకా ఇట్లా ఏదో వాళ్ళకి కాస్త వాళ్ళని వాళ్ళు సముదాయించుకోవటానికి 20 సినిమాలు అందుట్లో మాయే మా సినిమాలే అని ప్రజలు ఇప్పుడు వాళ్ళు నిర్ణయించడం కాదు. ప్రజలు నిర్ణయించిన సినిమాలు ఇయి. వాళ్ళు చెప్పిన 20 సినిమాల్లో ప్రజలు తలని నెత్తిన పెట్టుకున్న సినిమాలు ఎన్ని? రెండో, మూడో ఉన్నాయి. మిగతా అన్నీ వీళ్ళుగా దానికి చిలవల పలుకులకిచ్చి ఇది గొప్ప సినిమా అని చెప్తుంది తప్పితే, ప్రజలు అంగీకరించిన సినిమాలు సౌత్ సినిమాలే. ప్రజలు నెత్తిన పెట్టుకున్న సినిమాలు మన సినిమాలే. సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమాలు తెలుగు అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు. కనుక వాళ్ళైతే ఇప్పుడు డైరెక్టర్లు కూడా తెలుగు డైరెక్టర్లు, తమిళ డైరెక్టర్లు వెనకాల పడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి డైరెక్షన్ చేసే స నా హిందీ బెల్ట్‌లో కూడా సరైనోళ్ళు దొరక్క సౌత్ నుంచి తెచ్చుకుంటున్నారు. హిట్ లేక వాళ్ళకి అంటే వాళ్ళు ఒక స్టాగ్నెట్ అయిపోయారు. అక్కడ నుంచి మార్పు రావాలి వాళ్ళు. మార్పు తీసుకొచ్చేది మన సౌత్ ఇండియన్ డైరెక్టర్లు చాలా క్రియేటివ్‌గా చేస్తున్నారు. అక్కడేమో రొటీను, ఫైట్‌లు, సాంగులు, రొటీను అదే 4 కామెడీ సీన్‌లు ఇలా చేస్తున్నారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా తీసుకున్నాం మనాళ్ళు. మనాళ్ళు వెనక దాని నుంచి కింద పడిపోతున్నారు. పడిపోయేటప్పుడు మ కింద పడ్డ మూతికి మీసానికి మట్టి అంటలేదు అంటారు చూడండి. అట్లా కింద పడ్డా మా ఐఎంఎఫ్ దీంట్లో మా 20 మాయే ఎక్కువ అని చెప్పుకుంటానికి తప్పితే దానికి విలువ లేదు, ఏమీ లేదు. వాల్యూలెస్ ఇది తప్పితే దానికి పెద్ద మనం విలువ ఇవ్వక్కర్లా. సార్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కంగనా' మూవీ 'ఎమర్జెన్సీ'. సో, ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే చాలా వివాదాస్పదాలు నడిచాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా ఇందిరా గాంధీని ఈ మూవీలో వక్రీకరించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ మూవీపై వ్యతిరేకత చూపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎమర్జెన్సీని వక్రీకరించారని చెప్పక ఇంకెవరు చెప్తారమ్మా? వాళ్ళు ద్రోహులు. ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన పెద్ద ద్రోహం. ఇందిరాగాంధీ చేసిన ప బ బ గొప్ప కాన్స్టిట్యూషనల్ బ్లండర్ అది. ఎమర్జెన్సీ అనేది దేశంలో తీసుకొచ్చి అందరిని జైల్లో పెట్టించి, పాత్రికేయుల్ని హక్కుల్ని హరించి, నానా బీభత్సం చేసిన ఒక రాక్షస రాజ్యం నడిపిన రోజులయి. చీకటి రోజులు. ఆ నిజాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎలా అంగీకరిస్తారు? ప్రజలు అంగీకరిస్తారు. ప్రజలు మొత్తం యావత్ ప్రపంచము, యావత్ దేశము అంగీకరించే బుద్ధి చెప్పింది. ఇప్పటికే ఎమర్జెన్సీ అంటే కాంగ్రెస్ భూతంలాగా చూస్తారు. కనుక కాంగ్రెస్ వాళ్ళు దాన్ని విమర్శించక మెచ్చుకుంటారా? వాళ్ళు చేసిన తప్పిదాలను ఎత్తి చూపిస్తుంటే ఎవడన్నా దొంగ తమ దొంగతనాన్ని చెప్తా ఉంటే ఆహా! అని చెప్తాడా? మేము ఆ దొంగతనం అలా చేయలేదు. మేము ఇంకో రకంగా చేసామని చెప్తారు తప్పితే, కాంగ్రెస్ ఒక దుర్మార్గమైన, దౌర్భాగ్యమైన పార్టీ. అది దేశానికి రకరకాల ద్రోహాలు చేసింది. ఇందిరాగాంధీ అనేక ద్రోహాలు, ఒక ఎమర్జెన్సీ కాదు. అసలు ఈ రాజకీయాల్లో భారత రాజకీయాల్లో రౌడీలను తీసుకొచ్చి, వాళ్ళకి టికెట్లిచ్చి, ఈ రౌడీ రాజకీయాలు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ మహాతల్లి. బెనరన్ వాళ్ళే పంజాబ్‌లో అవ్వచ్చు, ట్రిపుల్ కేన్ సుందరం చెన్నైలో అవ్వచ్చు, ఫ్రూట్ మార్కెట్ జయరామన్ కర్ణాటక అవ్వచ్చు, వంగవీటి రాధా ఆవిడ సెక్యూరిటీ ఇక్కడికొచ్చినప్పుడు. ఇట్లా వీళ్ళందరినీ ప్రమోట్ చేసి పైకి లిఫ్ట్ చేసి, ఈ రాజకీయాలంతా కూడా భ్రష్టు పట్టించిన మహాతల్లి ఆవిడ. ఈ దేశానికి చేయరాని ద్రోహాలన్నీ చేసింది ఆ ఫ్యామిలీ. నెహ్రూ, ఇందిరాగాంధీ చెయ్యని ద్రోహాలన్నీ చేశారు. కాంగ్రెస్‌లో దేశానికి మంచి ఏమన్నా చేశారంటే పివి నరసింహరావు, ఇంకేదైనా కాస్త కూస్తో మన్మోహన్ సింగ్. ఈ కా నెహ్రూ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఈ దేశానికి పరమద్రోహులు. ఈ దేశాన్ని అన్ని విధాలా పట్టి పీడించిన దరిద్రపు శని రూపాలయి. వాళ్ళు వాళ్ళు చేసిన తప్పిదాలు చెప్తా ఉంటే వాళ్ళెలా ఆస్వాదిస్తారు? ఖచ్చితంగా విమర్శిస్తారు. వాళ్ళ కర్మది. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వాళ్ళకి లేదు.
ప్రజలకు తెలిసిన నిజాలయ్యి. వీళ్ళకి బ వీళ్ళ ఆ నిజంలో బతకలేరు కదా! వాళ్ళు అన్ని అబద్ధాల్లోనే బతికే బాపత ఆ పార్టీనే అబద్ధాల్లో బతికే పార్టీ. అబద్ధాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం అంతకు తప్పితే వాళ్ళకి ప్రజాపాలన, ప్రజల కోసం పాలన, లేదు సూట్ కేసులు. ఇవాళ తెలంగాణ ఉంది సూట్ కేసుల రాజకీయం. సూట్ కేసులు అందించాలి. మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అందించారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి సూట్ కేసులు అందించాలి. ఆ తాపత్రయమంతా కాంగ్రెస్ పార్టీది సూట్ కేసులు రెడీ చేయటం, ఢిల్లీ అధిష్టానానికి పంపించడం. దాని మీద తప్పితే ఏముండవు అన్ని అబద్ధాలు, డ్రామాలు చేసేస్తా ఉంటారు. ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంటారు. ప్రజల్ని మభ్యపెట్టడం. ఈ దౌర్భాగ్యం గనక వాళ్ళ విమర్శిస్తారు. విమర్శించకేముంది? వాళ్ళది ఇప్పుడు ఒక తప్పుడు కార్యక్రమం చేసిన వాళ్ళని మనం ఎత్తి చూపుతా ఉంటే వాడు అంగీకరిస్తాడా? కాదని దబాయిస్తారు కదా! అలాగే కాంగ్రెస్. ఇదిగో దుర్మార్గం. ఎమర్జెన్సీ అనేది ఈ దేశానికి పట్టిన చీకటి రోజులయి. చీకటి రోజులు కాన్స్టిట్యూషన్‌ని తొంగలో తొక్కి, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, దౌర్భాగ్యం చేసిన రోజులది. మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు ఈ దేశం స్వాతంత్రం వచ్చినాక ఆ రోజులు ఏనాడు లేవు. అంతకుముందు లేవు, తర్వాత లేవు. సో, ఈ దౌర్భాగ్యాన్ని మనం ఎత్తి చూపినప్పుడు వాళ్ళ ఏడుపుంటది. ఆ ఏడుపే అంతే. అందుకని అది విమర్శ కాదు ఏడుపు దాంట్లో.